హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో 2025లో ఒక కొత్త ఫోన్‌పే అకౌంట్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, ఫోన్‌పేలో ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే మనం ఫోన్‌పే అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవడం, అందులో బ్యాంక్ అకౌంట్‌ని అటాచ్ చేసుకోవడం, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, మొత్తం ప్రాసెస్ కూడా మొత్తం మారిపోయిందనమాట. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోన్‌పేకి మన బ్యాంక్ అకౌంట్‌ని కనెక్ట్ చేయడానికి మనకు 2 రకాలుగా మనం కనెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్‌ని యూజ్ చేసి కూడా మీ ఫోన్‌పే అకౌంట్‌ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. సో, అది ఎలా అని చెప్పేసి ఇప్పుడు 2 మెథడ్స్ ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్‌లో అయితే ఉండండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫోన్‌పేలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! డైరెక్ట్ అప్లికేషన్ యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సింపుల్‌గా దాని పైన ప్రెస్ చేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుందనమాట. సింపుల్‌గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏ మొబైల్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంక్ అకౌంట్‌కి అటాచ్ చేసి ఉన్న మొబైల్ నెంబర్ అన్నమాట. ఎందుకంటే మనం మొబైల్ నెంబర్ తోటే బ్యాంక్ అకౌంట్‌ని ఫైండ్ చేయడం జరుగుతుందనమాట. సో, అందుకే అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా మీకు కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీరు ఇంతకుముందుకు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మన లొకేషన్ అయితే అడుగుతుందనమాట. పైన మీకు వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఫోన్‌పేలోకి ఎంటర్ అయిపోతామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ చాలా రకాల బ్యాంక్ అకౌంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీది ఏ బ్యాంక్ అకౌంటో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, మీరు ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఫోన్‌పే అకౌంట్‌ని ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్‌ని అయితే ఫిల్ చేసుకోండి. అంటే మీ నేమ్ కావచ్చు, ఫోటో కావచ్చు, వాటిని యాడ్ చేసి పెట్టుకుంటే మీరు ఇన్ ఫ్యూచర్‌లో ఎవరికైనా సరే డబ్బులు పంపించినప్పుడు మీ నేమ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఈ నేమ్‌తో నాకు డబ్బులు వచ్చాయి అని చెప్పేసి. సో, అందుకే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేయకుండా పైన మీకు క్రాస్ బటన్ కనిపిస్తుంది కదా! క్రాస్ మార్క్, సింపుల్‌గా దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇప్పుడు ఈ అప్లికేషన్‌కి సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్‌లోకి వచ్చేస్తారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పైన ఒక ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని పైన ప్రెస్ చేశారనుకోండి, మీకు ఫోన్‌పేకి సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుందనమాట. ఇందులో మీకు మేనేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మేనేజ్ పైన ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక పేజ్‌లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఒక పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా! దాని పైన ప్రెస్ చేసి మీ నేమ్ ఎంటర్ చేసేయాలి. మీ నేమ్ ఏదైతే అది. ఆ నేమ్ ఎంటర్ చేస్తేనే మీరు ఎప్పుడు పేమెంట్ చేసినా అదే నేమ్ అనేది అవతల వాళ్ళకి కనిపిస్తుందనమాట. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసేయండి. అదే విధంగా మీరు కావాలనుకుంటే ఇక్కడ కెమెరా సింబల్ పైన ప్రెస్ చేసి మీరు మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటేనే. ఎందుకంటే మీరు అవతల వాళ్ళకి పేమెంట్ చేసినప్పుడు మీ ఫోటో కూడా వెళ్తుందనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. 2 మనం సెట్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సింపుల్‌గా ఒక బ్యాక్ బటన్ కనిపిస్తుంది కదా! దాని పైన ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో వ్యూ ఆల్ అని ఉంది కదా! దాని పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఈ పేజ్‌లోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ ఆప్షన్స్‌లో మనకు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది కదా! దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే ఇంతకు మనకు స్టార్టింగ్‌లో వచ్చింది కదా పేజ్, అదే పేజ్ ఓపెన్ అవుతుందనమాట. ఇప్పుడు ఇందులో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో సింపుల్‌గా ఆ బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అని ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఒకవేళ కోటక్ మహీంద్రాలో గనుక బ్యాంక్ ఉన్నట్టయితే ఇక్కడ సింపుల్‌గా కోటక్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అలాగే నేను యూనియన్ అని సెర్చ్ చేస్తాను. యూనియన్‌కి సంబంధించిన బ్యాంక్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ యూనియన్‌లో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో ఉంటే ఇక్కడ సింపుల్‌గా ఎస్‌బీఐ అని సెర్చ్ చేసినట్టయితే ఎస్‌బీఐ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కోటక్ మహీంద్రాలో ఉంది కాబట్టి ఇక్కడ కోటక్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ పైన ప్రెస్ చేయగానే మనకు ఇంతకుముందుకి ఇచ్చిన మొబైల్ నెంబర్ తోటి మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుందనమాట. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అకౌంట్ యాడెడ్ అని చెప్పేసి వచ్చేసింది. ఆ మొబైల్ నెంబర్ గనుక ఆ బ్యాంక్ అకౌంట్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన లాస్ట్ 4 డిజిట్స్ అయితే మనకి ఇక్కడ షో అవుతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయింది అంతే. మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఒక యూపీఐ ఐడీ కూడా క్రియేట్ అయ్యి ఉంటుంది. మీరు ఆ యూపీఐ ఐడీ తోటి జస్ట్ మనీ రిసీవ్ చేసుకోవచ్చు. మనీ పేమెంట్ అయితే చేయలేరనమాట. మనీ మనం పేమెంట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే మనం ఇక్కడ నుంచి ఒక యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ సింపుల్ యూపీఐ పిన్ కూడా మనం సెట్ చేసుకుందాం. సో, దానికంటే ముందైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అదేంటిదంటే ఇంతకుముందు నేను వీడియో యొక్క స్టార్టింగ్‌లో మనం 2 రకాలుగా బ్యాంక్ అకౌంట్‌ని అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా! అంటే ఆధార్ కార్డ్‌తో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తోటి అన్ని బ్యాంక్స్ అనేవి మనకు యాక్సెప్ట్ చేయవు. పెద్ద బ్యాంక్స్ మనకి ఎస్‌బీఐ కావచ్చు, లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ ఇటువంటి బ్యాంక్స్‌లో మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని బ్యాంక్స్‌లో మనకు అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి మనం కంపల్సరీగా డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి మనం పిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను 2 రకాలుగా మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే రీసెట్ పిన్ అని ఉంది కదా! దాని పైన ప్రెస్ చేస్తాను. మీరు ఫస్ట్ టైమ్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సెట్ పిన్ అని వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు రీసెట్ పిన్ అని వచ్చిందన్నమాట. నేను దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు మీ డెబిట్ కార్డ్‌కి సంబంధించిన లాస్ట్ డిజిట్స్ అయితే అడుగుతుందన్నమాట. లాస్ట్ 6 డిజిట్స్ అవి ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్, ఇయర్ ఇచ్చేసేయాలి. అలాగే ఇక్కడ కింద మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్‌కి సంబంధించిన ఆప్షన్ వస్తలేదు కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మనం ఇక్కడ డెబిట్ కార్డ్ సంబంధించిన ఆప్షన్సే ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది కదా! కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట.
ఆ ఓటీపీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సింపుల్ ఒక యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి 6 డిజిట్స్కి సంబంధించి. పిన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ విధంగా లోడింగ్ అయిపోయి మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారు. ఆటోమేటిక్గా మీ పిన్ అయితే ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ తోటి ఇప్పుడు పిన్ సెట్ చేసుకోవాలి అంటే ఎలా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కోటక్ మహేంద్ర తీసేసి ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ నేను ఆల్రెడీ పిన్ సెట్ చేసుకున్నాను. మళ్ళీ రీసెట్ పిన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మనం ముందుకు వెళ్ళగానే మీరు ఇక్కడ చూడొచ్చు అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇంత ముందుగా మనకు ఆ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ డెబిట్ కార్డే వచ్చింది. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మనకు ఆధార్ కార్డ్ తోటి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీనికి మనకు డెబిట్ కార్డ్ అవసరం లేదు, ఆధార్ కార్డ్ తోటి మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా యూజింగ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, నేను దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పైన బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది, కింద ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సింపుల్ దాని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లోకి అయితే మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఆధార్ కార్డ్ కి సంబంధించిన ఫస్ట్ 6 డిజిట్స్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ 6 డిజిట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేగానే సేమ్ ఇంతకుముందు మనం డెబిట్ కార్డ్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఓటీపీ వచ్చింది కదా, సేమ్ అదే విధంగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. తర్వాత మీరు యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి 6 డిజిట్స్కి, అంతే. సో ఈ విధంగా మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసినా లేకపోతే ఆధార్ కార్డ్ యూజ్ చేసినా రెండింటికి మనకు పిన్ అయితే వస్తుంది బ్యాంక్ నుంచి. ఆ పిన్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ మాత్రం అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ మనకు మేనేజ్ పేమెంట్స్ అని ఉంది కదా, దాని కిందనే మీకు ఇక్కడ యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది. నేను ప్రజెంట్ ఇక్కడ బ్లర్ చేశాను. ఈ యూపీఐ ఐడిని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేసినట్టయితే వాళ్ళు ఏదైనా పేమెంట్ చేసేయచ్చు మీకు ఆ యూపీఐ ఐడి నుంచి. అలా ఇక్కడ మనకు పక్కనే స్కానర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాని పైన ప్రెస్ చేసినట్టయితే మీకు అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది. ఆ క్యూఆర్ కోడ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి మీరు పేమెంట్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా సరే మీరు పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ మీకు 2 మొబైల్ నెంబర్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి మీరు ఎవరికైనా సరే పేమెంట్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక మొబైల్ నెంబర్ వేసేసి వాళ్ళకి ఒక 1 రూపీ సెండ్ చేయండి. 1 రూపీ ఆర్ 2 రూపీ ఎంతో కొంత మనం సెండ్ చేసినట్టయితే మన ఫోన్పే అకౌంట్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు ఆ పేమెంట్ చేయనంత వరకు మీ ఫోన్పే అనేది ఇంకా యాక్టివేట్ కానట్టే. ఇక్కడ సింపుల్ 1 రూపీ సెండ్ చేసాం, మన ఫోన్పే అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ 2025లో మనం కొత్తగా ఒక ఫోన్పే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఫుల్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఆధార్ కార్డ్తో క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ఉన్నట్టయితే డెబిట్ కార్డ్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం యూజ్ చేసే బ్యాంకును బట్టి అక్కడ మనకు ఆప్షన్ అనేది చూపించకపోవచ్చు. దాన్ని బట్టి మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు అర్థమైందా లేదా కింద కామెంట్ చేయండి. సో అర్థమైనట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.